నమస్కారం ప్రియమైన ఆత్మలారా, ఈరోజు మనం భగవద్గీతలోని 7వ అధ్యాయం 7వ శ్లోకం నుండి ఒక లోతైన సత్యాన్ని తెలుసుకుందాం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు తన సర్వవ్యాపక స్వభావం గురించి ఒక ప్రాథమిక సత్యాన్ని వెల్లడిస్తాడు. ఆయన ఇలా అంటాడు, మత్తః పరతరం నాణ్యత్కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ యాస్టరిస్క్. ఈ అందమైన శ్లోకం యొక్క అర్థం, ఓ ధనంజయుడా, అర్జునా, నాకంటే గొప్ప సత్యం ఇంకేదీ లేదు. దారంపై ముత్యాలు కూర్చబడినట్లుగా సమస్తము నా యందే పటిష్టంగా ఉంచబడింది. ఒక అందమైన ముత్యాల హారాన్ని ఊహించుకోండి. ప్రతి ముత్యం విభిన్నంగా, ప్రత్యేకంగా ఉంటుంది. అయినప్పటికీ అవన్నీ ఒక అదృశ్య దారంతో కట్టి అనుసంధానించబడి ఉంటాయి. అదేవిధంగా కృష్ణుడు సృష్టిలోని ప్రతిదీ, ప్రతి అణువు, ప్రతి జీవి, ప్రతి దృగ్విషయం తన ద్వారానే నిలబడింది మరియు ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉందని వివరిస్తాడు. ఆయన నుండి వేరుగా లేదా ఆయన కంటే ఉన్నతమైన వాస్తవం, స్పృహ, ఉనికి ఏదీ లేదు. ఈ శ్లోకం అపారమైన శాంతిని మరియు స్పష్టతను అందిస్తుంది. ఈ దృక్పథంతో మనం ప్రపంచాన్ని చూసినప్పుడు బాహ్య వైవిధ్యం కింద అన్నింటినీ ఆదుకునే మరియు ఏకం చేసే ఒకే దివ్య మూలం ఉందని మనం అర్థం చేసుకుంటాం. జీవితం ఎంత అస్తవ్యస్తంగా లేదా విచ్ఛిన్నంగా ఉన్నా దాన్ని అంతటినీ కలిపి ఉంచే అంతర్లీన క్రమం మరియు ప్రేమగల ఉనికి ఉందని ఇది మనకు గుర్తు చేస్తుంది. ఈ అవగాహన మనకు శాంతిని కనుగొనడంలో, అన్ని జీవులతో ఐక్యతను పెంపొందించడంలో మరియు అంతిమ సత్యానికి మన శరణాగతిని గాఢం చేయడంలో సహాయపడుతుంది. మనందరినీ కలిపి ఉంచే ఈ దివ్య దారం గురించి ధ్యానిద్దాం.